కుంభమేళాకి వెళ్ళాను. ఈ కుంభమేళా జర్నీ ఎలా భగవంతుడు నాకు శాస్ కనిపించి అందరినీ హీల్ చేయమని మెసేజ్ ఇచ్చారు. అదే వీడియోలో డిస్కస్ చేస్తున్నా. 10 రోజుల క్రిందట ఫిబ్రవరి 10th నుంచి హోమం చేయాలని నిత్యంగా అన్నారు. సరే అని చెప్పి రోజు నిత్య హోమం చేశాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీజన్కి హీల్ చేయమన్నారు. ఒకరోజు హెల్త్ అని, ఒకరోజు పీపుల్ ప్రాబ్లమ్స్ అని, ఒకరోజు మనీ అని, ఒకరోజు రిలేషన్ లవ్ అని, అలా ఓవరాల్గా కవర్ అయినాయి. అయ్యాక ఒకరోజు అమ్మ నువ్వు కుంభమేళాకు రావాలా అన్నారు స్వామి శివయ్య. నేను అప్పు అనుకున్నా. తర్వాత అన్నారు 26వ తారీఖు రామ్మ అన్నారు. సరేలే స్వామి అన్నాను. ఆ రోజు నేను శివరాత్రి అని నాకు తెలియదు వాళ్ళు చెప్పినప్పుడు. సరే నీ డేట్ చూసుకుంటే 26. బాబోయ్ గుండె పగిలింది. ఏంటి 26 నేను రావడం నా వల్ల కాదురా స్వామి అని చెప్పాను. లేదు రావాలమ్మా నువ్వు. ఎట్లా స్వామి టికెట్లు చూస్తే 22, 23 వేలు ఉన్నాయి, నా వల్ల కాదు. ఫ్యామిలీతో పోదాం అనుకున్నాం ఫస్ట్, కుదరలేదు. సో అది ఆగిపోయింది. తర్వాత ఎందుకంటే ఇంత టికెట్లు అనమాట, పెద్ద పెద్ద ప్రైజులు. సో మా ఇంక చాలే అని ఆపేసుకున్నాం. మేము ఫస్ట్ పోదాం అనుకున్నాను, ఆపేసాం. తర్వాత మళ్ళీ రా ఎలా స్వామి 25, 26 వేలు ఉన్నాయి, మా వల్ల కాదు రావడం. సరే నువ్వు ఎట్టయితే రాగలుగుతావమ్మా అన్న. 10,000 లోపలైతే రాగలుగుతాను స్వామి ఆ టికెట్ అని చెప్పి. సరే అని చెప్పేసి చమత్కారంగా ఆ రోజు 7,500 కనపడింది ఒక టికెట్. సరే బాబోయ్ ఇదేంటి ఇంత సిగ్నల్ అనుకొని 7,500 పడింది అని చెప్పి బుక్ చేసుకున్నా. అదే రోజు మీకు 3 నెలల కిందట చెప్పాను కదండి, దుర్గాకల్పంకి వెళ్ళాను. తర్వాత వారణాసికి రమ్మన్నారు అని, అలా బిహెచ్యూలోకి వెళ్ళమన్నారు అని చెప్పాను కదా, పుస్తకాలు ఎక్కడ. ఇప్పుడు నేను బిహెచ్యూ క్యాంపస్లోనే ఉన్నాను, లైబ్రరీ దగ్గర. సరే ఇంటికి వచ్చాక చేద్దాం అనుకున్నా వీడియో, కానీ మెసేజ్లు వేస్తున్నారు చాలామంది. అమ్మ ఎలా ఉన్నారు, కుంభమేళాకి వెళ్ళారా, ఎట్లా ఏంటి అసలు మెసేజ్లో ఎట్లా, వీడియోలో ఎట్లా ఈ మధ్య. సరే ఎందుకు, థ్యాంక్ యూ ఇంత లవ్ చూపిస్తున్నందుకు. సో అందుకని చెప్పేసి సడన్గా ఇక్కడ కూర్చొని వీడియో చేసేస్తున్నాను, అప్లోడ్ చేస్తా త్వరలో. సో అలా అని చెప్పేసి ఇంకా టికెట్ కనిపోయినా మళ్ళీ బిహెచ్యూలోకి ఇలా ఒకరు వర్క్ చేస్తున్నారు అని కాంటాక్ట్ దొరికింది. ఏంటి సింక్రానిసిటీస్ అనుకున్నా. సరే మరి స్థలం ఎట్లా, బస్సు ఎట్లా అనుకున్నా. సరే మళ్ళీ మా తమ్ముడు ఒక అబ్బాయి వారణాసిలో నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, నేను చూస్తానని చెప్పి అలా ఎతికి నాకు అంత అనుగుణంగా టెంపుల్ కొంచెం 2 కిలోమీటర్ల దూరంలో అంత రేట్ లేకుండా నేను అఫోర్డ్ చేయగలిగినంత దాంట్లో మళ్ళీ టికెట్ పెట్టి బస్సు ఏర్పాటు చేశారు. దానికే నేను ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు. అంటే ఇంకొక ఆయన వచ్చి కారు సెట్ చేశారు, అది కూడా కొంచెం తక్కువ రేట్లో అలా అనుకున్నా. సరే అన్నపూర్ణమ్మ టెంపుల్కి వెళ్ళాను 25, ఆవిడ 10,000 జపం చేయమన్నా, చేశాను. చేశాక ఒక ఆమె పక్కనే లలితా సహస్రనామం చదువుకుంటుంది. లలితా సహస్రనామం చదువుకుంటుంటే నా మొబైల్లో ఛార్జ్ లేదు ఆ రోజు, 34% ఉంది. బాబోయ్ పగిలిపోతుందేమో, అమ్మ తొందరగా ఇవ్వండి అన్నాను. అది అమ్మకు నచ్చలేదంట. నేను టెంపుల్లో స్వామి 9,500 ఆ టైంలో లోపలికి వెళ్ళాను. వెళ్తే ఆ పంతులైన ఒక గట్టిగా తిట్టాడు. ఓ ఏడుపు వచ్చింది. ఏంటమ్మా ఇట్లా తిట్టిపించావు నీ కళ్ళ ముందరే అని చెప్పి అనుకుంటే, మరి నువ్వు నా ఇంకో భక్తురాలు లలిత సహస్రనామం చదువుతుంటే నువ్వు తొందరగా ఇవ్వమని చెప్పి కొంచెం చెప్పావు కదా, నాకు అది నచ్చలే. ఇంకెప్పుడు ఎవరిని కొంచెం గట్టిగా కూడా మాట్లాడద్దు. నేను అసలు గట్టిగా మాట్లాడలేదమ్మా, నేనేది మాట్లాడినమ్మా, మీరు గమనించాలి కదా నాకు 30% ఉంది. అంటే అరగంట సేపు మొబైల్ ఆన్లో పెట్టుకుంటే నేను ఒక్కదానే వచ్చాను, నాకు దారి తెలీదు, అది నా టెన్షన్. నేను ఉన్నాను కదా, నీకు అంత మాత్రం నమ్మకం లేదా, ఎందుకు అట్లా. సరెండర్ కంటే ఇంకా సరెండర్ అనమాట. అంటే అంతా ఆమె చూసుకుంటుందని భయపడకూడదు అనే పరిస్థితి. కానీ ఎలా ఉండగలుగుతావు అట్లా, భయం కదా, కొత్త ఊరు, నేను ఎప్పుడు రాలేదు మా ఆయన వదిలి, కానీ అక్కడికి భయం నాకు. ఎందుకు భయం, నేను ఉన్నావు. సరే అమ్మా తప్పైపోయింది, నేను ఇంక బయటకు వచ్చాను అని ఇంక 500 జపం చేసేస్తే ఇప్పుడు రావాలి మళ్ళీ లోపలికి అన్నారు, టెంపుల్ లోపలికి. అమ్మో నాకు భయం అయింది, మళ్ళీ తిడతాడేమో అంటే, రా అమ్మా ఏం కాదు. సరే మళ్ళీ వెళ్తే అప్పుడు చెప్పారు, ఆయన తిట్టావు కదా దానికోసం అని. తిట్టడం అంటే ఎట్లా అండి, అమ్మ ఇంతసేపు మీరు మొబైల్ ఆన్ చేసి పెట్టుకుంటే నాకు మొబైల్ ఆగిపోతే నాకు భయము, తొందరగా ఇవ్వండి అమ్మా అని చెప్పాను. అదే ఆవిడకి అంత కోపం వచ్చేసి, చెప్పాను కదండి ఒకరోజు కాల్ చేశారు అని, ఇట్లా అనమాట. అది 2వ సారి తెలియక ఇంకెన్ని చేశారు ఆవిడ, ఇట్లా నన్ను దండని అనమాట, ఇట్లా కొత్త ఆవిడ డైరెక్షన్లోకి మలుచుకోవడం కోసం.
సరే అని చెప్పి అదే చేశాను. చేసి సరే అయిపోయిందని ఇట్లా అన్నం తిందామని 5 అయిపోయింది. ఇంకేం తినలా పొద్దుటి నుంచి. సరే అన్నం తిందామని అన్నం సాలకి పోతూ ఉంటే మళ్ళీ ఇంకో అబ్బాయి ఫోన్ చేశాడు. అక్క అక్క అక్కడ ఆయన ఉన్నారు కదా పుస్తకాలు ఆయన అడగండి ఏమైనా హెల్ప్ చేస్తారేమో. సరే అని చెప్పి ఆయన అడిగితే ఆయన ఇంకొకరిని పిలిచారు. ఆయన నవావరణ కల్పం చేస్తున్నారు. ఆయన చూపించారు నవావరణ కల్ప లింగం అక్కడ ఆదిశంకరాచార్యులు వాళ్ళు కొత్తగా ప్రతిష్ఠించారండి, చూడండి పోయి అక్కడ పోయి దండం పెట్టుకో. వెళ్ళింది నవావరణ కల్పానికి. అలా అక్కడ కనిపించేసరికి నాకు తెగ ఆనందం వేసింది. సైన్ అంటే అమ్మ బ్లెస్ చేసినట్టు ఇలా దుర్గా కల్పం రాయడానికి అనిపించి తెగ ఆనందం వేసింది. సరే అని అలా పోతుంటే ఇంకొక ఆయన ఇక్కడ క్యూలో నేను పంపిస్తానమ్మా అని పంపించారు. పంపిస్తే 15 నిమిషాల్లో విశ్వనాథ స్వామి దర్శనం చేసుకున్నాను. బాబోయ్ చమత్కారం అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజు ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్. సరే అది అయిపోయింది అంటే మళ్ళా అదే విశాలాక్షమ్మ గుడికి వెళ్దాం అనుకుని మళ్ళీ శివయ్య టెంపుల్ క్యూలోనే దూరాం. మళ్ళీ మర్చిపోయి. సో మళ్ళీ అదొక 3 గంటలు. స్వామి ఇంత క్యూలో నుంచోబెట్టారు నన్ను, ఎందుకు ఇంత అంటే మరి కాశీలో ఎలా నా వైభోగంగా జరుగుతుందో చూడవా నువ్వు. కరెక్టే స్వామి, ఎప్పుడు చూడలేదు. నిజమే, మీరు ఇలా చేయడం వల్లే నేను మిమ్మల్ని ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా చేస్తారా మీకు అనుకొని చాలా బాగుంది స్వామి, దానికే నించోబెట్టా. అవునా స్వామి, సరే సరే అనుకున్నట్టే మొబైల్లో ఛార్జ్ అయిపోయింది నాకు దాడా. ఇంకా ఏం చేసేది, నడుచుకుంటూ పోయి అక్కడ ఒక హోటల్ కనిపెట్టి ఇక్కడ పోను ఇక్కడ ఛార్జ్ చేయించుకున్నట్టు మళ్ళీ గైడెన్స్. సరే మళ్ళీ అక్కడ పోయి బాబు ఛార్జ్ చేస్తారా, అక్కడ ఫోన్ చేస్తానని చెప్పి 10 గంటలకు ఎంతో ఫోన్ చేస్తే పరాటా తిట్టి అక్కడంత లోపల ఛార్జ్ అయితే ఆ ఛార్జ్ పెట్టుకొని ఇంటికి వెళ్ళాను. అమ్మ దేవుడా ఇంటికి వచ్చాను రా బాబు అనుకున్నాను. అప్పుడు రూట్కి అది అయినాక పక్క రోజు 5:30కి వెళ్దాం అనుకుని డ్రైవర్ని పిలిచి 7:30 కల్లా ఉన్నానండి. వాళ్ళు ఏమన్నారు 7:30 కల్లా, నాకు 3 రోజుల కిందట నేను బుక్ చేసుకున్నప్పుడు 7:30 వెయ్యికైతే చేస్తానన్నాను, టిక్ చేసుకున్నాను కదా. ఆ పక్క రోజు టిక్ చేసుకోగానే మా అమ్మ సడన్గా ఇలా మణికర్ణిక ఘాట్లో 12 గంటలకి ఇంతమంది దేవతలు వస్తారని అని చెప్పారు. అవునా అమ్మ అని. సరే మా అమ్మ అవుట్ ఆఫ్ ద బ్లూ ఎందుకు చెప్పిందో అని అట్లా ఊరికే ఉన్నా. స్వామి అంటారు నువ్వు వచ్చినప్పుడు అలా అందరి మంది వస్తాము, వచ్చి గంగని మేము క్లీన్ చేస్తాము అన్నారు. నాకు షాక్, ఏంటి నేను వస్తే వాళ్ళందరూ రావడం ఏంటి, నేను ఎవరిని ఇంతకీ అలా అంతలా ఉన్నా అంటే నువ్వు గమ్మున రా అన్నారు. సరే అమ్మా అని చెప్పేసి వాళ్ళు అలా ఎలా నాకు ఒక విజన్ ఇచ్చారో అండి 4 రోజుల క్రిందట సేమ్ అలానే. స్వామి మరి నేను వస్తున్నాను కదా అంటే నా పని మీద వస్తున్నావు అమ్మ, నీకు ఏ కష్టము ఉండదు అన్న. అట్లే కుంభమేళాకి వెళ్ళానా, అక్కడ 2:30 గంటలకు వెళ్ళిపోయానా, కనీసం అరగంట అక్కడి నుంచి బైకుల్లో తీసుకెళ్లారు, ఇంకో దగ్గర బైకుల్లో తీసుకెళ్లారు. ఎంత చక్కగా తీసుకెళ్లారంటే ఏదేదో స్వామివారి దయకపోతే నేను అట్లా అంత నాకు సపోర్ట్ ఉండదండి. వెళ్ళాను, హార్డ్లీ 3-4 కిలోమీటర్లు నడుచుంటానండి నేను, అంతే. అంతకని ఎప్పుడు నడిచినే లేదు ఎక్కువ ఇంతలా ఉన్నా. సరే అని అక్కడికి వెళ్ళాను, నావ దగ్గరికి వెళ్ళాను. కరెక్ట్గా 10:50కి అక్కడ తీసుకెళ్ళారు. వాళ్ళు ఎట్లా చెప్పారో 10:50 నుంచి 12 లోపలని అట్లే అక్కడ టైంలో ఉన్నాను. అక్కడంతా స్వామి కుంకుమ పసుపు అని తీసుకెళ్ళాను, పూజ చేశారు అందరండి. నేను ఈ హోమాలు చేసినప్పుడు 10 రోజుల కిందట వాళ్ళందరూ ఏ దేవుళ్ళని ఆవాహనం చేస్తున్నాను. అంతకు మించి వాళ్ళు ఇంకా పేర్లు అనమాట, ఇంద్రాది దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, మళ్ళా అప్సరసులు, గంధర్వులు, మళ్ళా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, చండికామాత, రాజమాత, మాత, వైరాగి తల్లి, అగ్లాముఖి, రుమావతి, మళ్ళా అష్టమాత్రికలు, చతుష్ట్రస్ట్ యోగిని దేవతలు, ఆ తర్వాత ఈ ఫైర్ వరుణ దేవతలు, ఇట్లా ఎంత హ్యూజ్, ఇట్లా ఒక పెద్ద క్రౌడ్ అండి. ఆంజనేయ స్వామి వారు, గణపతి, స్కందులు, నవగ్రహాలు, ఇంత పెద్ద కూటమి. గంగమ్మ నాకైతే అసలు నాకు మైండ్ పనిచేయలేదు అసలు. అంత తప్పరికి ఏం చేస్తున్నానో ఏమో, అంటే మనకి చెయ్యాలన్నా మైండ్ పనిచేయట్లేదు నాకు. కీర్తి అంతా అప్పుడేదో నేను ఊహ అనుకున్నా, నిజమవుతుంటే నాకు ఏమో మైండ్కి అర్థం కావట్లేదు. సరే అని చెప్పి నీళ్ళు పట్టుకొని ఎంత పవర్ఫుల్ ప్రేయర్ చేయించారంటే, నువ్వు వదులమ్మా 4-5 సార్లు అన్నారు. సరే అని పట్టుకుని ఒక్కొక్కసారి
ఎవరెవరు ఈ గంగ నీరు తాగుతారో వాళ్ళందరి పాపాలు పోరు కాక. ఈ గంగ ఫస్ట్ ప్రక్షాళన అని అందరూ ఈ స్నానాల వల్ల ఏదైనా కానీ దాన్ని ప్యూరిఫై అంటే అందరూ బ్లెస్ చేశారు మన గాడ్స్. మళ్ళా పట్టుకుంటే ఎవరెవరి పాపకర్మలు ఎవరెవరు ఇక ఈ యొక్క జగత్తులో దివ్య పీపులు శాపాగ్రస్తులై వచ్చారు వాళ్ళందరికీ విముక్తి కలుగాక. ఎవరెవరు శాపాల ద్వారా కష్టాలు పడుతున్నారో వాళ్ళందరికీ శాప విమోచన కాక. ఎవరెవరు వాళ్ళకి దారి తెలియక కష్టాలు పడుతున్నారో డబ్బు వల్ల, ప్రేమ వల్ల, రోగాల వల్ల, ఏదైనా కెరియర్ వల్ల, మాయ వల్ల ఆ మాయ తొలగై వాళ్ళకి దైవ అనుభూతి కలిగి వాళ్ళకి దైవ మార్గంలో నడువుగాక. ఇలా ఒక్కొక్క ప్రతిసారి 5-5 సార్లు అండ్ ఎవరెవరికి గంగ టచ్ అవుతుందో అన్నట్టు. అంటే మనకి నేను ఇప్పుడు ప్రే చేయాలన్నా నా కోసం చేస్తాను, మీకోసం చేస్తాను, నా యూట్యూబ్ ఫ్యామిలీ అని, నా హీలింగ్ ఫ్యామిలీ, నా కాంటాక్ట్స్లో ఉన్నారు, మా చుట్టాలు, మా చెల్లి, మా అక్క, వీళ్ళందరికీ చేయడం అనేది. కానీ ఎవరెవరికి గంగ టచ్ అవుతుందో, నీరు తాగుతారో, ఎవరెవరు కుంభమేళాకు వచ్చారో వాళ్ళందరికీ ఇది నిజంగా అక్క అన్నట్టు చెప్తుంటే అందరూ దేవతలు తదాస్తు అంటుంటే నాకు అసలు ఏంటి నేను ఆలోచన చేసుకుంటున్నానా, నాకే కనిపిస్తున్నారా, ఏమవుతోంది, ఏం అర్థం కాక నేను అసలు డమ్ స్ట్రక్ అనమాట. ఏం అర్థం కాల, కానీ నిజమైంది అనిపించింది. వాళ్ళు చెప్పింది నిజమైంది. కదా అయిపోయాక ఇంటికి వచ్చాను. మళ్ళీ అంతే రోడ్లోకి వెళ్తా అంటే ఒక గంటన్నర వెయిట్ చేశాను అక్కడ కూర్చొని. ఆటోకు ఒక అబ్బాయి ఎవరైతే దిగపెడతారో వాళ్ళే నేను వస్తానమ్మారండి అన్న. సరే అని వచ్చాను. వాళ్ళు రావడానికి కాలే, అంతమంది జనం 2 కోట్ల మంది వచ్చారంట. సరే అని అక్కడి నుంచి సరే స్వామి ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదంటే ఇక్కడి నుంచి నువ్వు అక్కడికి రిక్షా తీసుకో అమ్మా 100 రూపాయలు ఇచ్చి అన్నారు. సరే 100 రూపాయలు ఇచ్చి రిక్షా తీసుకో. అక్కడ చౌరాస్తా దగ్గర ఉంటే ఒక అబ్బాయి నాకే వచ్చి అమ్మ మీకు డ్రాప్ కావాలా, శివుడికి పంపించకపోతే ఇంకెవరు పంపిస్తారు. సరే అని వచ్చాను. వచ్చి అక్కడి నుంచి ఆ అబ్బాయి డైరెక్ట్గా నా ట్యాక్సీ ఎక్కడుందో అక్కడ దిగిపెట్టాడండి. మరి మా అమ్మ వీళ్ళ దయ కాకపోతే ఆ అబ్బాయి 17 కిలోమీటర్లు నార్మల్గా ఇక్కడ కాదు. ఇంకా నాకు ఏం చెప్పాలో తెలియదు అనమాట. అలాంటి ఒక డేజీ మోడ్లో ఉన్నాను అనమాట, ట్రాన్స్ మోడ్ అనమాట. ఏం అర్థం కావట్లా, ప్రాసెస్ చేయడానికి కూడా ఏం రిఫరెన్స్ లేదు సబ్ కాన్షియస్ మైండ్కి. వాళ్ళు అట్లా చెప్పారో ఇప్పుడు అలానే జరుగుతోంది. కనీసం 3 కిలోమీటర్లు కూడా నడిచలేదు అస్సలు. ఏమీ కనీసం ఒక అలసట లేదు, ఏం లేదు. అలా ఏదో ఫ్రెష్గా ఉన్నట్టు అలా. సరే 3:30 అయ్యేసరికి ఆకలేయడం స్టార్ట్ అయింది. సరే మా బాబు చెప్పారు నీకు వచ్చి. కానీ మొత్తానికి 6 గంటలు ఒక్కొక్కరు 15-20 కిలోమీటర్లు నడిచాము. ఏం లేదండి, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అలా వెళ్ళాను. టిప్ చేశాను, దేవుళ్ళకి ఇట్లా ప్రే చేశాను, అందరూ బాగుండాలి అని చెప్పి అక్కడి నుంచి అలా వచ్చాను. అబ్బాయి దిగబెట్టాడు, కారులో కూర్చున్నాను. మళ్ళీ అక్కడి నుంచి అబ్బాయి ఒక చిన్న డాబాకి తీసుకెళ్ళాడు. చపాతీలు తిన్నాను 4 గంటలకి. ఇంకా అంతే అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది దాదాపు. అంటే ఇంతమంది గాడ్లు వస్తే అంతకుముందు కూడా చెప్పాను కదండి, ఎక్కువ గాడ్లు వస్తే బీపీ పెరిగిపోయి కొంచెం తలంతా వైబ్రేషన్స్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి కనీసం పక్క రోజు 2 వరకు తలంతా తిప్పు, పోటు, నొప్పి, ఒక రకమైన అంటే ఒక స్టాండ్స్ లాగా. ఇంకా అప్పుడు అర్థమైంది, ఓహో నిజంగానే ఇదంతా అయింది, నా ఊహ కాదు అని చెప్పేసి. ఎందుకంటే అది అయింది అంటే గ్యారంటీగా వచ్చారు వీళ్ళు అని బాడీకి తీసుకోలేదు కదా, అందుకని. ఇంకా అలా దానికి నీళ్ళు తాగి అంటే కొంచెం వాంతులు అవుతాయి, బీపీగా ఉంటుంది అదంతా అనమాట. సో అదంతా అయిపోయి నిన్న మధ్యాహ్నం ఎవరైతే బిహెచ్యూలో కాంటాక్ట్ ఉంది కదా కల్పం, అక్కడికి వచ్చాను. అక్కడ బుక్ చూశాను. చూడంగానే మంత్రమహోదయది అది పాత 1920 పబ్లికేషన్. దాంట్లో దొరికింది కొంచెం అమ్మ కల్పం గురించి. సో బాబోయ్ ఇవి ఏం సింక్రోనిసిటీస్ అనుకొని సరే ఇవన్నీ మీకు చెప్పాలి, అందరూ వెయిట్ చేస్తుంటారు నేనేంటి సడన్గా గాయమైపోయాను అని మళ్ళీ ఈ వీడియో చేసి ఏంటంటే అండి మనం అనుకుంటున్నాం గాడ్ లేడేమో అని, కానీ ఆయన జనరాసిటీ, ఆవిడ జనరాసిటీ చూడండి. ఎట్లయితే నేను ఎవరండి అసలు, అట్లా కష్టపెట్టకుండా బహుశా నేను మా ఆయనతో వచ్చుంటే కూడా ఇంత ఈజీగా వచ్చిండేదానికి కాదేమో. ఆయన నమ్మాను, ఆమెను నమ్మాను.
అలా ప్రతిదీ టకటక టకటక నా పజిల్లో ఫిట్ అయిపోతున్నట్టు జనాలు వచ్చి హెల్ప్ చేయడం. తిట్టించుకున్నాను కానీ అమ్మ కోపం చేస్తుంది నా మీద. నేను ఆవిడ మళ్ళా వచ్చి నా చేత లలిత చదివిచ్చారు. లలిత చదివి అని అన్నారు, మాకు తెలుసమ్మా నువ్వు లలిత అమ్మవారి భక్తురాలివి కాదు, చండీమాత ఉపాసకులివి, అయినా నేను చెప్పానని చదివావు కాబట్టి నీకు నేను ఆ వరం ఇస్తానని మళ్ళీ. సో సరే అమ్మా నువ్వు చెప్పావు, నేను చేశాను, నేను లాయల్ టు చండీమాత. సో నాకు లలితమ్మ ఉన్నారు కానీ ఆవిడ కన్నా నేను చండీమాత ఎక్కువ కనెక్ట్ అవుతాను. దానికని మీరు లలితది ఏ చేయమన్నా నేను చేస్తా, కానీ మా అమ్మకి చేసినంత ప్రేమగా ఇవిడికి చేయలేకపోతున్నా, మీకు తెలుసు. అంతా నేనే కదా తల్లి, మీరే అమ్మా, కానీ అది ఏంటో సరే తెలుసు, మేమే కదా ఇచ్చాను, పర్వాలేదులే, అంత పిచ్చి ఉంది కాబట్టే మీకు నేను ఆ పని ఇచ్చాము ఈ బుక్ రాస్తూ అని మళ్ళీ ఆ నవవర్ణ కల్ప పంతులు పంపించారు. అప్పుడు నాకు ఆనందం వేస్తుంది, సరే అని చెప్పి. సో అలా చాలా మంచి ఘటనలు జరిగాయండి ఈ కుంభమేళా దానికి. ఇప్పుడు కాశీ విద్యాలయంలో ఉన్నాను నేను, ఇక్కడ అమ్మ పుస్తకాల గురించి రీసెర్చ్ చేస్తున్నాను. సో టెంపుల్స్ పోయినప్పుడు అమ్మవారు కనిపిస్తారండి నాకు, అది కూడా నేను వీడియోలు వేస్తాను. అయితే నాకు నిన్నేం అర్థమైందంటే ఒక టెంపుల్ కానీ పవర్ ఉంది అంటే వాళ్ళు ఎలా ఉన్నారో నాకు కనిపిస్తోంది. ఒకవేళ ఆ టెంపుల్కి వాళ్ళు ఎక్కువ పూజలు చేయట్లేదంటే అది ఐడల్స్లానే కనిపిస్తుంది అనమాట. వాళ్ళ మంచిగా వాళ్ళు పూజలు చేసి బాగా నిష్టగా ఉంటారంటే నాకు అప్పుడు ఆ అమ్మ ఎట్లా కనపడుతుందో నాకు అలా కనిపిస్తున్నాయి అన్నమాట. సో నేను వెళ్ళిన టెంపుల్స్లో నాకు ఎలా అమ్మవారు కనిపిస్తున్నారు, ఎవరు కనిపిస్తున్నారు అనే విషయం మీకు నేను మళ్ళీ ఇంకో 4-5 వీడియోలు వేస్తాను. అందాక సెలవండి. అయితే ఒక మాట చెప్తాను, అమ్మవారు ఉన్నారండి, అమ్మవారు ఉన్నారు, నమ్మండి, సరెండర్ చేయండి. నేను కానీ రెసిస్ట్ చేస్తుంటే నాకు ఈ అనుభూతులు వచ్చేవి కాదు, ఇలా నా చేత చేయించేవాళ్ళు కాదు. నేను నమ్మాను, భయం వేస్తోంది, అడుగున భయమే, అని అమ్ముంది, అమ్మున్నారు అయ్యున్నారు అట్లా అడుగు వేసుకొని వెళ్తున్నాను. ఎక్కడైనా భయం వేస్తే పిలుస్తా, ఏడ్చి స్వామి భయం వేస్తుంది, అమ్మ భయం వేస్తుంది అని చెప్తా. అంటే ఎలానో వస్తుంది అనమాట సపోర్ట్, అది ఎలా చెప్పడానికి రాదు, బట్ వస్తుంది అనమాట సపోర్ట్. సో అలా ముందుకెళ్ళిపోతున్నా నేను కూడా. సో మరి మీరు అలానే మీ కష్టాలు మీకు ఏదైనా ఉన్నాయండి, ఇంతకన్నా నాకు చెప్పడం రాదండి. జస్ట్ ట్రస్ట్ దట్ దే ఆర్ దేర్, ట్రస్ట్ దట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మనకి ఏదైనా మనం పాతలో కష్టం ఉంది అంటే దాని అర్థం మనం వాళ్ళు ఉన్నారు అని నమ్మట్లేదు అని అర్థం. సో నమ్మడండి, వాళ్ళు ఉన్నారని నమ్మండి, వాళ్ళు చూసుకుంటారు, నాకేం కాదు, నన్ను వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారో నేను ఆ పాతలో నేను పోతాను అన్నట్టు ఉండండి. అన్నీ లైన్లోకి వచ్చేస్తాయి. అట్లీస్ట్ నాకైతే అలానే అనిపిస్తుంది. నాకు ఉన్నాయి సెట్ ఆఫ్ కష్టాలు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఎట్లా మళ్ళీ ఇల్లు ఎలా గడపాలి, నా స్మైల్స్ వాళ్ళందరికీ నేను ఎలా మోల్డ్ ఉంటాయి నాకు కూడా హెడ్లో. అయితే లర్నింగ్ టు ట్రస్ట్, లర్నింగ్ టు యాక్సెప్ట్ దట్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద పాత్. అటాచ్మెంటు, ఎంతమంది నా వీడియో చూస్తారు, ఎంతమంది చూడరు. అటాచ్మెంట్ ఉండకూడదు అన్నాడు, అటాచ్మెంట్ లేదు. నేను నా పని నేను చేసుకొని పోతాను, ఆ తర్వాత చూసేవాళ్ళు వాళ్ళకి అమ్మ చూడమంటే చూస్తారు. వాళ్ళకి అది టైం వచ్చింది, ఈ మాట వినాలి నా నోటి నుంచి అని వాళ్ళకి నాకు సంబంధం ఉంది, వింటారు, లేదు అంతేగాని అయ్యో నాకు ఇంటర్వ్యూసే ఇంతే అలా ప్రతిదీ వాళ్ళు చెప్తున్నారండి. సో ట్రై చేస్తున్నా నేను నాకు చెప్పింది మీకు నేర్పిస్తున్నాను. బహుశా మీ గురువులు చెప్పేదానికి నేను చెప్పేదానికి తేడా ఉండొచ్చు అండి, బట్ మీరు వాళ్ళని వినండి, కానీ నేను చెప్పేది కూడా కొంచెం కన్సిడర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే ముందే నేను మీకు చెప్తున్నాను, అలా అన్నమాట. సరే.